Hi everyone, I am Dr. Balraj Naidu, robotic joint replacement surgeon, founder and managing director of Onus Robotic Hospitals, Hyderabad. So today we have special guest with us, Mr. Naraya, 36-year-old gentleman from Erwin, Madgul Mandalam and Rangareddy Jilla. ఈయన 36 years old person. అన్ఫార్చునేట్గా సివియర్ హెడేక్ వచ్చి బ్రెయిన్లో మెయిన్ బ్లడ్ వెజల్ ఏదైతే ఉందో వర్టిబ్రల్ ఆర్టరీ అది అన్యూరిజం అయ్యి రప్చర్ అయిపోయింది. సో దాంతో బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది. సో ఇతను ఇమ్మీడియట్గా ఓనస్ రోబోటిక్ హాస్పిటల్ రావడం జరిగింది. ఇక్కడ ఇమ్మీడియట్గా యాంజియోగ్రామ్ చేయడము. సో అన్ఫార్చునేట్గా బ్రెయిన్లో కంప్లీట్గా బ్లడ్ క్లాట్ అయింది. సో విత్ అడ్వాన్స్డ్ న్యూరో క్యాత్ ల్యాబ్ విత్ అవర్ న్యూరో ఇంటర్వెన్షన్స్ రేడియాలజిస్ట్ డాక్టర్ సురేష్ సూర్య అండ్ డాక్టర్ మనోజ్ ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్, డాక్టర్ రవికిరణ్ interventional general physician at our Onus Robotic Hospital treated him. We did advanced neuro intervention, flow diverter అనే టెక్నాలజీ తోటి అతనికి ఏదైతే రప్చర్ అయిందో దాన్ని స్టెబిలైజ్ చేసి ఈ రోజుకి కరెక్ట్గా ఒక 5 to 6 days అవుతుంది. ఎక్సలెంట్గా రికవరీ అయ్యారు. సో ఆయన యొక్క మాటల్లోనే ఆయన మాటలు తీసుకున్నారు. నారయ్య, అసలు ఏం జరిగింది? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎర్విన్ నుంచి వచ్చారు. సో ఏం జరిగింది అసలు నీకు? ఇంతకుముందు బీపీ షుగర్ ఏమైనా ఉండేనా? ఏం లేదు. ఏం పని చేసేవాళ్ళు మీరు? నేను వ్యవసాయం చేశాను. తాటి చెట్లు యాక్టివ్గా ఉండేది, బీపీ లేదు, ఏం లేదు. సో ఏం జరిగింది ఆ రోజు మీరు హాస్పిటల్కి రాకముందు? ఆ రోజు ముందు మెడల్ గుంజిన. ఓకే, మెడల్ గుంజితే నార్మల్గా గోల్ వేసుకున్నాను. గోల్ వేసుకున్నాను, మామూలు రెగ్యులర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి గోల్ వేసుకున్నాను. గోల్ వేసుకున్నాక ఏం చేసినాను, పండుకున్న తెలంగాణ 5 గంటలకు వేసుకున్నాను. పండుకొని లేచి మళ్ళీ ముఖం కడిగేసి ఛాయ్ తాగుతుంటే ఆటోమేటిక్గా పడిపోయాச்சு. కింద పడిపోయారు? ఓకే, నాకు యాదికి లేదు. తర్వాత అమ్మా, నీ పేరేం పేరు? లక్ష్మీదేవి. సో మీ హస్బెండ్. సో ఏం జరిగింది ఆ రోజు? కొంచెం తినగానే పడిపోయింది సార్. పడిపోతే నీకు కుర్చీ జారిందేమో అనుకున్నా. అనుకుంటే లేకపోతే లేవలేకపోతే మార్క్ తీసుకొచ్చినాం. మార్క్ నుంచి ఇక్కడ రాసేస్తాను. ఓకే, విజయ్ కుమార్ సార్ ఇక్కడికి పంపించాడు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఈ ప్రాబ్లం ఉందని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆన్ టైంలో ట్రీట్మెంట్ అయింది. ఇప్పుడు ఎట్లా ఉన్నాడు? మీకు వచ్చినప్పటికి ఇప్పుడు చూశారు కదా, మంచిగా ఉన్నాడు. సో మీకు ఓవరాల్గా హాస్పిటల్ ట్రీట్మెంట్ కానీ డాక్టర్స్ కానీ ఎట్లా ఉన్నారు? బట్ సో ఇటువంటి రేర్ సర్జరీలో లక్షల్లో ఒకరికి వస్తుంటుంది. సో చాలా అద్భుతంగా రికవర్ అయ్యారు. సో ఈయన చేసిన మంచి పని ఏంటంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ హాస్పిటల్ రావడం, కరెక్ట్ డాక్టర్స్ ఉండడం, కరెక్ట్ టెక్నాలజీ తోటి. అంటే ఎక్కడ కూడా బ్రెయిన్ సర్జరీ అంటే మొత్తం పోయడం అటువంటిది కాకుండా జస్ట్ ఒక చిన్న క్యాథెటర్ వేసి ఫిమరల్ ఆర్టరీ ద్వారా థై ఇన్సర్షన్ దగ్గర చేయడం జరిగింది. సో వీఆర్ రిలీజింగ్ ద ప్రెస్ నోట్. సో ఇటువంటి కేసులు వేరే రేర్గా జరుగుతూ ఉంటాయి. దానికి పునర్జన్మ ఇచ్చినట్టు ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్ అండ్ వాళ్ళు మమ్మల్ని నమ్మొచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ నారయ్య అండ్ మీ వైఫ్ కూడా. అండ్ ఇటువంటివి చాలా రేర్గా ఉంటాయి కానీ చాలా మంచిగా చేశారు. So thank you so much for trusting Onus Robotic Hospitals. Okay? Be happy. Okay?